Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో వెయిట్ అనేది అందరికీ ఉండే ప్రాబ్లం అనమాట. సో మనల్ని మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు అయ్యో ఏంటి ఇంత లావ్ అయిపోయాను నేను, సో మనలో మనకి కాన్ఫిడెన్స్ తక్కువ చేస్తుంది అనమాట. సో ఈ టైంలో చాలా మంది తీసుకున్న డెసిషన్ ఏంటంటే, సో మార్కెట్లో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, చాలా వరకు సర్జరీస్ కూడా ఉన్నాయని చెప్పేసి ఈజీగా వాటికి వెళ్ళిపోదాం, వెయిట్ లాస్ అవుతాను కదా అనుకుంటూ ఉంటారు. బట్ అవి ఎంతవరకు సేఫ్ అంటే సేఫ్ కాదని చెప్పొచ్చు. సో నేను చెప్పడమే కాదు, ఒకసారి డాక్టర్ గారితో కూడా మాట్లాడదాం ఇది ఎంతవరకు సేఫ్ అనేది. సో ఈరోజు మనతో పాటు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చిట్టిబోట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో వెయిట్ లాస్ అవ్వడం అనేది అందరి మైండ్లో ఉండేదన్నమాట సార్. సో మనల్ని మనం చూసుకున్నప్పుడు అయ్యో నేను ఇంత వెయిట్ అయిపోయాను, నేను తగ్గాలి అని చెప్పేసి సో చాలా వరకు మెడిసిన్స్, ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్స్, ఈవెన్ సర్జరీస్ కూడా ఉన్నాయి మార్కెట్లో. సో రీసెంట్గా ఒక ఇంజెక్షన్ బాగా హైలైట్ అవుతుంది. సో ఇవి తీసుకుంటున్నారు సార్, మరి ఎంతవరకు సేఫ్ అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ రోజుల్లో పబ్లిక్ ట్రెండ్ ఎలా ఉందంటేమా, ముందు జరగబోయేది మాకు అవసరం లే, ఈ రోజుకు మాకు రిజల్ట్ ఉంటే చాలు. కరెక్ట్. సో సైకాలజిస్ట్ ట్రెండ్ అలాగైపోయిందమ్మా. సో ఈ నేపథ్యంలో మరి తప్పని పరిస్థితుల్లో కూడా మేధావులు, శాస్త్రజ్ఞులు వివిధ రకాల పరిశోధనలు చేస్తూ పబ్లిక్ యొక్క గుణానికి అనుగుణంగా ఫాస్ట్ చేంజెస్ వచ్చేదానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా. సో వెయిట్ లాస్ అయ్యేందుకు సర్వసాధారణంగా ఆహార పద్ధతులు జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఎక్సర్సైజులు అవసరం ఉంటాయి, దానికి తోడు సేఫ్ సైడ్ మెడిసిన్స్ కూడా అవసరం కూడా వాడుకోవాల్సి వస్తుంది. ఇన్ జనరల్గా ఇంతవరకు ఉన్నటువంటి ట్రెండ్. కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, మరి అవగాహన లోపంతోనూ, ఆరోగ్య స్పృహ లేకపోవడంతోనూ, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడంతోనూ, లేకపోతే సరే ఏదైనా వెయిట్ వచ్చినప్పుడు ఆలోచన చేస్తాను ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటి భావనతోనూ, లేకపోతే ఒక స్థాయికి వెయిట్ పెరిగిన తర్వాత ఇబ్బందులు ఎదురైనప్పుడు అప్పుడు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి అన్నమాట. సో అలాంటి సందర్భంలో ఇమ్మీడియట్గా వాళ్ళు వెయిట్ తగ్గాలని ఆలోచన చేస్తారు. వెయిట్ తగ్గాలంటే దేనికైనా మరి అంత త్వరగా వాళ్ళు వెయిట్ పెరగలేదు కదమ్మా. సో వెయిట్ తగ్గాలన్నా గ్రాడ్యువల్ తగ్గిందే స్టాండర్డ్గా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త కొత్త మార్గాలు ఎక్కడ ఉన్నాయో అన్వేషిస్తూ ఏవి కొత్త మార్గాలు ఉంటే వాటి మీద బేస్ అయిపోతారు అన్నమాట. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇంజెక్టబుల్ ఫార్మ్స్ కొత్తగా వచ్చాయమ్మా. సో ఈ ఇంజెక్టబుల్ ఫార్మ్స్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల, అంటే టెర్జపెటైడ్ ఇంజెక్షన్ అని చెప్పేసి, అదేవిధంగా సెమీగ్లూటైడ్ ఇంజెక్షన్స్ అని చెప్పేసి ఇలాంటివి కొత్త వచ్చాయి అనమాట. యాక్చువల్గా నిజంగా చెప్పారంటే ఈ ఇంజెక్షన్స్ అన్ని కూడా టైప్ 2 డయాబెటీస్కి వాడేటువంటి ఇంజెక్షన్స్ అమ్మా. మరి దీనికి దానికి ఏంటి సంబంధం? సో ఆ ఇంజెక్షన్స్ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకు వాడినప్పుడు చాలా సూపర్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళలో గమనించడం జరిగింది. షుగర్ వ్యాధి చాలా చక్కగా నియంత్రణ ఉండడం జరిగిందమ్మా, షుగర్ లెవెల్స్. దానివల్ల ఇతర కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు, షుగర్ వ్యాధిగ్రస్తుల యొక్క లైఫ్ను కూడా బాగా పెంచేందుకు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పేసి పరిశోధనలు కూడా నిరూపణ అయింది. కానీ ఆ ఇంజెక్షన్స్ చేసినప్పుడు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్గా వెయిట్ లాస్ గమనించడం జరిగింది. సో ఈ సైడ్ ఎఫెక్టే ఇప్పుడు హైలైట్ అయిపోయిందమ్మా. వామ్మో! సో అక్కడ వచ్చే సైడ్ ఎఫెక్ట్ ని వీళ్ళు హైలైట్ గా మార్చుకున్నారు. హైలైట్ అయిపోయింది. దీంతో ఏంటంటే సో ఇంజెక్షనే కదా, ఏముందబ్బా ఇంజెక్షన్ చేసుకుంటే త్వరలో తగ్గిపోతాం అనే ఉద్దేశంతో ఇలాంటి ఇంజెక్షన్ చేసుకోవడం మొదలవుతుంది. సో ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెమీగ్లూటైడ్ ఇంజెక్షన్ ఉంది. సో ఈ సెమీగ్లూటైడ్ ఇంజెక్షన్ అనేక రకాల కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. సో 0.25 mg నుంచి 1 mg వరకు ఇవి మనకు దొరుకుతాయమ్మా. సో సింగిల్ 0.25 mg దొరుకుతున్నాయి, లేకపోతే ఒక పెన్ లో 4 ఇంజెక్షన్స్ వైల్స్ 4 కలిపేసి ఉన్నటువంటి పద్ధతిలో దొరుకుతున్నాయి. ఇంచుమించు 0.25 mg రౌండ్ అబౌట్ 9,000 నుంచి 10,000 వరకు కాస్ట్ ఉందమ్మా, 10,000 రూపాయలు ఒక ఇంజెక్షన్. నార్మల్ గా ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ కి అది యాక్చువల్ గా ఇంజెక్షన్. మరి ఇప్పుడు డయాబెటీస్ లేకుండా వెయిట్ లాస్ కోసం మరి వాళ్ళు యూజ్ చేస్తున్నారు, మరి అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదా సార్? ప్రాబ్లం రావట్లేదమ్మా. దాంట్లో ఒక పరిశోధనలో కూడా వీళ్ళు గమనించింది ఏంటంటే, టైప్ 2 వ్యాధిగ్రస్తు కూడా వీళ్ళకి షుగర్ లేకపోయినప్పటికీ, ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందమ్మా. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా షుగర్ లేకపోయినప్పటికీ మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని వాడుతుంటారు. సర్వసాధారణంగా మెట్ఫార్మిన్ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇస్తారు. అలా కాకుండా షుగర్ లేకపోయినప్పటికీ వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో వెయిట్ తగ్గాలనేటువంటి కాన్సెప్ట్ తో ఈ మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని ఇస్తారమ్మా. అదే విధంగా ఇప్పుడు ఈ సెమీగ్లూటైడ్ ఈ ఇంజెక్షన్స్ కూడా మరి షుగర్ లేకపోయినా కానీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారమ్మా. ఓకే. సో వెయిట్ లాస్ అయితే అవుతున్నారు, బట్ ఇప్పుడు మనకి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఫర్దర్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? చాలా కాంప్లికేషన్స్ వస్తాయమ్మా దీనివల్ల. కాబట్టి ఏంటంటే ఎంత ఫాస్ట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇంజెక్షన్స్ వారానికి ఒకటి తీసుకోవాలమ్మా. వారానికి ఒక రోజు? ఎవ్రీ వీక్ ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి. 0.25 mg ఇంజెక్షనే
కాస్ట్ వచ్చేసి రౌండ్ అబౌట్ 10,000 రూపీస్ అమ్మా. అంటే దాదాపు 0.5 mg ఇంజెక్షన్స్ 4 తీసుకోవాలని 40,000 రూపాయలు అవుతుంది నెలకి. మీకు బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఓకే. సర్వసాధారణంగా షుగర్ సర్వసాధారణంగా వెయిట్ తగ్గారంటే చిన్న డోస్ సరిపోదమ్మా. ఈవెన్ 0.5, 7.5 దాదాపు 1 mg వరకు కూడా ఇవ్వాల్సి వస్తుంది అవసరాన్ని బట్టి. ఆ కాస్ట్ మనం ఊహించలేము. కొంతమంది డబ్బుకు వెనకాడకుండా ఈ బాధ మాకెందుకు వచ్చిందబ్బా, డబ్బు ఊపినట్టు ఉప్పముకొని బతుకుతాం కదా అనేటువంటి కాన్సెప్ట్తో ఏదో కష్టపడి సంపాదించుకోవచ్చులే నేను వెయిట్ తగ్గాలనేటువంటి ఉద్దేశంతో డబ్బు కూడా వెనకాడడం లేదమ్మా. సో ఇంత కాస్ట్ ఎఫెక్ట్ పెట్టేసేసి వాళ్ళు ఇంజెక్షన్ చేయించుకొని నెలకు దాదాపు 3 kg 4 kg తగ్గిపోయినప్పటికీ అప్పటికి వాళ్ళు అప్పటికన్నా జాగ్రత్తలు పాటిస్తే వెయిట్ పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చుమా. అలా కాకుండా ఏది పడితే తిని, ఎక్కడ పడితే ఎక్కడ తిని, ఎప్పుడు పడితే అప్పుడు తిని, మరి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లేకపోతే యథా రాజా తదా ప్రజ నేనున్నానంటూ మళ్ళీ ఇంత ఒటిడింత అయిన చందాన మళ్ళీ మొదలైపోతుందమ్మా. సో కాబట్టి ఏమంటే తాత్కాలికంగా ఈ ఇంజెక్షన్స్ వల్ల ఉపయోగం ఉంటుంది తప్ప లాంగ్ టర్మ్ లో మాత్రం ఉపయోగం ఉండదు. ఇంకోటి అంటే కొంతమందికి లాంగ్ టర్మ్ ఇంజెక్షన్స్ ఇలాంటి వాడుకోవడం వల్ల డిప్రెషన్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉందమ్మా. ఇది కూడా మనకు పరిశోధనలో నిరూపితమైందన్నమాట. సో డిప్రెషన్ వచ్చిందంటే ఇంకా దాని బాధ ఎంత ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు. దీనికి తోడు కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగా ఈ తలనొప్పి, అదేవిధంగా ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరేచనాలు, కొంతమందికి మలబద్ధకము ఇలాంటి సమస్యలు కూడా కలగవచ్చు. అయ్యో ఏమంటారు, ఒకదాని కోసం వెళ్తే ఇన్ని తల తెచ్చుకుంటారు అనమాట. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ప్లస్ గురించి కూడా మనం చెప్పుకోవాలి, అడ్వాంటేజెస్. ఈ ఇంజెక్షన్స్ రాకముందు యాక్చువల్గా ఈ బెరియాటిక్ సర్జరీ విపరీతంగా పాపులర్ ఉండేది. అదేవిధంగా లైపోసెక్షన్ మెథడ్స్ పాపులర్ గా ఉండేవి. కానీ ఇంజెక్షన్స్ వచ్చిన తర్వాత మరి బెరియాట్రిక్ సర్జరీస్ ఆల్మోస్ట్ తగ్గిపోయినాయని చెప్పుకోవచ్చు. ఓకే. సో కాస్ట్ ఎఫెక్ట్ చూసుకుంటే మరి ఇంచుమించు బిరియాటిక్ సర్జరీ కూడా విపరీతంగా ఖరీదుతో కూడినటువంటి సర్జరీస్ అవన్నీ. సో ఫలితాల పరంగా చూస్తే మరి బెరియాట్రిక్ సర్జరీ వల్ల ఎంత ఫలితం కలుగుతుందో ఇంజెక్షన్ వల్ల అంత ఫలితం కలుగుతుంది. అదే విధంగా ఇప్పుడు లైపోసెక్షన్ మెథడ్ కూడా లైపోసెక్షన్ కూడా కొంచెం ఖరీదైనటువంటిది. సో దాంతో పోల్చుకుంటే దాంట్లో ఎంత రిజల్ట్ ఉందో ఈ ఇంజెక్షన్ వల్ల ఇంత రిజల్ట్ వస్తుంది. ఎక్కువ మంది మక్కువ చూపడానికి ఇదో కూడా కారణమా. జస్ట్ కాస్ట్ ఇంకా ఏమంటారు సర్జరీ కాకుండానే అంత పెయిన్ తీసుకోవాలి. ఇంజెక్షన్ అయితే చిన్న 1 second లో అయిపోతుంది కదా. సో సర్జరీ వెళ్తే 1 month వరకు మనం రెస్ట్ తీసుకోవాలి, అన్నీ ఉంటాయి. బట్ అన్ని విధాలుగా ఇది బెటర్ అని దీనికి వెళ్తున్నారు అనమాట. అవునమ్మా. కాబట్టి చాలా మందికి అవగాహన లేకపోవడం చేత, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత ఇవి చేస్తారు. కానీ మరి దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఏదైనా నేను మొదట్లో చెప్పినట్టు ఆహార పరంగా జాగ్రత్తలు అవసరము, కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేయాలి. అదేవిధంగా మరి ఆ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలన్నా, వెయిట్ తగ్గాలన్నా మరి కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించేసి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి తగ్గించేసి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ ఇలాంటి మంచిగా తీసుకోవడం వల్ల, సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిసిద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మన దేహానికి ఎలాంటి హాని అపకారం జరగకుండా దేహానికి అన్ని రకాల మేలు జరుగుతూ చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుందమ్మా. ఓకే. సో ఫైనల్ గా నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఈ ఇంజెక్షన్ తీసుకున్నారు, ఒక 1 month 2 months 3 months వరకు వాడారు సార్. సో వెయిట్ అయితే లాస్ అయ్యారు. బట్ ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం, ఆపేస్తే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా కూడా ఇంజెక్షన్ ఆపేయడం వల్ల? ఇంతవరకు దానికి సంబంధించినటువంటి మనకు రిపోర్ట్స్ అయితే లేవమ్మా. కాబట్టి జనరల్గా అయితే ఒక్కసారి వెయిట్ తగ్గిన తర్వాత వాళ్ళు పట్టుదలతో ఒక యజ్ఞంలాగా, దీక్షలాగా మళ్ళీ పెరగకూడదు, మళ్ళీ ఇంజెక్షన్స్ చేయించుకునేటువంటి పరిస్థితి వరకు నాకు రాకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఇవిగిన ఫాలో అవుతే జనరల్గా 190% వరకు ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఓకే. సో అంటే దీనివల్ల బెనిఫిట్ ఉంది, డామేజ్ కూడా ఉంది, బట్ డెసిషన్ ఆడియన్స్ దే అన్నమాట. Decision is left to them. Nice sir. Thank you so much sir. Okay. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.